ఎక్కడెక్కడో మండలాల నుండి అన్ని మండలాల నుంచి వచ్చిన మన కాపు మిత్రులందరూ ధన్యవాదాలు. ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశము ఏంటంటే ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అందరూ. నాకు ఈ ఎన్నికల గురించి అయినా ఏదైనా కానీ కొంచెం అవగాహన తక్కువని, నేను ఏంటంటే ఇంట్లో ఊరికెళ్ళి ఉండలేక మా వెంకటేష్తో మా వారు మేము ఇద్దరమే లింగులు ఇద్దరమే ఉంటాం, ఎటు వెళ్ళినా ఇద్దరం వెళ్ళి. అయితే ఏ ప్రోగ్రామ్ నా ప్రోగ్రాంలకైనా మా సార్ వస్తారు, మా సార్ ప్రోగ్రామ్స్కి నేను వెళ్తాను. అందులో ఏకైక మహిళ నేను ఒక్కదాన్నే ఉంటాను అసలు ఎక్కడికి వెళ్ళిన. ఆయనతోనే ఆయన ఇక్కడ మాట్లాడే వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు విన్నది. అయితే మొన్న ఒక రోజుగాట సమావేశం జరిగింది అశుభవాదములు సంఘం నుంచి సంఘాస్తులు అయితే బాగా. అయితే అక్కడ ఏర్పాటు చేసిందని నేను ఒక్కదాన్ని వెళ్తే అక్కడ ఏం చేసిందంటే గౌరవ అధ్యక్ష పదవి అంటూ ఒకటి అన్నారు. నాకు ఏది దాని గురించి అయితే ఏం తెలియదు, కాకుంటే స్నేహపూర్వకంగా ఉండడం తెలుసు అందరూ. అసలు ఎవరైనా ద్వేషించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను మళ్ళీ మాటలు అనకుండా వారితో ఎట్లున్నానో అట్లనే నేను ఉండే మనస్తత్వం నాది. రాజకీయాలలో నేను ఎంపీటీసీగా కూడా గెలిచినాను ఏకగ్రీవంగా. అంటే నేను బయట తెచ్చుకున్నాను, నాకు అట్లా అంత ఇష్టము. రాజకీయాలలో మళ్ళీ మొన్న కూడా ఎన్నికల సమయాన చాలామంది వచ్చి అంటే నాకు రాజకీయం ఉందని చెప్పిన. అయినా ఇప్పుడు ముందుకు కాపు సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నిలబడమని మా వాళ్ళందరూ ఎన్నుకోవడం జరిగింది. అయినా ఇప్పుడు ఈ మాట్లాడిన పెద్దలందరి ఆలోచనలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగా మాట్లాడినారు. దీని గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి మనం ఒక పెద్ద అంటూ ఒక ఇంటికి ఇట్లా మన అమ్మ నాన్న ఇట్లా పెద్ద మనుషులు అట్లా ఇప్పుడు మనం కిషోర్రావు అని చాలామంది కూడా మనం చెప్తున్నారు కిషోర్రావు గారి గురించి. మీరు కూడా అందరూ సపోర్ట్ చేసి మనకు ఏంటంటే ఐకమత్యం గురించి అందరూ కూడా ఒకటే పిలిపిడి అన్నట్టు ఉంటేనే మనం ఎవడైనా భయపడతాం. అందుకని మంచి వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళ ఎన్నిక కూడా మనం కూడా తెలిసిన వాళ్ళైనా కానీ మనకు ఒక పెద్దరికంగా ఒక మనిషి నుంచి మనం సలహాలు ఇచ్చుకుంటా కూడా వెనుక వెళ్ళడం కూడా అది చాలా మంచిది. అందుకని ఏదైనా కానీ మంచి ప్రోగ్రాము అరేంజ్ చేసుకున్నారు, మంచి సభ్యంగా జరగాలని నేను కోరుకుంటూ మా పేరు గురాల హరిప్రియ. నేను చాలా మంది అందరికీ ధన్యవాదాలు.